హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో డిఎస్సి వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే 2026 మార్చి మాసంలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అది వస్తుంది. ఈ నోటిఫికేషన్లో కష్టము అని చెప్పి ఒక సబ్జెక్ట్ వదిలేస్తారు. ఆ సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. దీంట్లో మీరు బాగా చదవాల్సినటువంటి టాపిక్లు ఫస్ట్ నేను చెప్తా చూడండి. అందుకంటే ముందుగా మీకు జీకే క్లాసెస్ని 100% కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేస్తూ నేను మెగాడిఎస్ 14 బిట్లు మాత్రం తీసుకొచ్చాను. ఆ బిట్లలోనే అందరికి తగిలి ఇప్పుడు జాబ్ కూడా సాధించి ఉన్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా అడిగి కూడా కనుక్కోండి. 14 బిట్లే తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు ఆ మెటీరియల్ మరింత విస్తృతపరిచి ఇంపార్టెంట్ పాయింట్స్ గతంలో 2018లో అడిగింది అదే, 2016లో అడిగింది అదే, 2025లో అడిగింది కూడా అదే, 2026 అడిగేది కూడా అదే. అర్థమవుతుందా? ఈ 4 డిఎస్లో కూడా అడిగిన ప్రాంతం మారలేదు మిత్రమా. అడిగేటటువంటి మెథడాలజీ, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మాత్రమే మారింది. ఆ ప్రాంతాన్ని పసిగట్టలేకపోతున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు 365 రోజులు ఉన్నాయి మిత్రమా. ఈ 365 రోజులు ఉంటే 365 రోజులకు గాను 365 దినోత్సవాలు ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్క రోజు 2 దినోత్సవాలు 3 దినోత్సవాలు కూడా ఉంటాయి. అట్లా వేసుకుని ఇంకా చాలా అవుతాయి. కానీ నేను మన యాప్లో గతంలో కొన్ని ఇచ్చాను, మెగాడి చేసేటప్పుడు వాటిని తగిలాయి. ఇప్పుడు మరింత విస్తృతపరిచి 120 దినోత్సవాలు మాత్రమే మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా. మన యాప్ పేరు వచ్చి నా పేరు మీద ఉంటుంది, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లేస్టోర్కి వెళ్ళి. మీకు ఎవరో డౌట్ నేను ఎవరు కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? మీకు కనుక కోర్స్ కావాలి, ఏమైనా డౌట్ ఉంటే 120 దినోత్సవాలు ఇచ్చిన ఆ 120 దినోత్సవాలు తప్ప ఇంకేమీ చదవద్దు. దీన్ని చదువు. నువ్వు డిఎస్సిలో ఎస్జిటి రాసినా, ఎస్ఏ రాసినా, స్కూల్ ఏదైనా రాయండి, పీజీటీ టీజీటీ ఏదైనా రాయండి. మీరు ఏదన్నా డిఎస్సిలో ఏ ఎగ్జామ్ అయినా రాయండి, దీంట్లో నుంచి బిట్ మిస్ అవ్వదు 120 డేస్లో. ఒకటి. రెండవది, బుక్స్ అండ్ ఆథర్స్ని నేను ప్రత్యేక పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నా. యాప్లో కూడా మీ క్లాసెస్ కూడా చెప్పుకున్నా. ఓకేనా? నా క్లాసెస్ ఫాలో అవ్వండి. దాంతోపాటు ఇచ్చిన పీడిఎఫ్ చదవాలి. దీంట్లో 1 మార్క్ వస్తుంది. భారతదేశంలోనే మొదటి వ్యక్తులు, అదేవిధంగా ప్రపంచంలోనే మొదటి వ్యక్తులు, సూపర్లేటివ్ అంటాం. ఈ సూపర్లేటివ్ టాపిక్ని చదవండి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. దాంతోపాటు స్టేట్లో ఉన్నటువంటి బాగా చదవాలి గిరిజన తెగలు, మన స్టేట్లో ఉన్నవి గిరిజన తెగలు, అదే నృత్యాలు, పండుగలు, ఇలాంటివి భారతదేశం వివిధ రాష్ట్రాలు జరుపుకునేటువంటి పండుగలు కూడా చదువుకోండి. ఇవన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. దాంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా ప్రెసెంట్ మన భారతదేశంలో ఎవరున్నారు, యూజీసీ చైర్మన్ ఎవరు, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, ప్రస్తుతం కాదు ఎవరున్నారు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ఎన్ని హైకోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా మీకు సూపర్లేటివ్ గా మెగాడిఎస్సి 2025 మెగాడిఎస్సి ఏ ప్రాంతం నుంచి అయితే అడిగాడో ఆ ప్రాంతాలన్నీ కంప్లీట్ గా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి చూసుకోవచ్చు. మెటీరియల్ కూడా కంప్లీట్ మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? అర్థమవుతుంది? దాన్ని చదవ. ఈ క్లాసెస్ వినండి, ఆ మెటీరియల్ చదవండి. నువ్వు జీకే కరెంట్ అఫైర్స్ పరంగా నువ్వు ఇంకేమి చదవద్దు. నేను ఇచ్చింది మాత్రం నువ్వు చదివితే చాలు. ఓకేనా? నోటిఫికేషన్ పడిన రోజు నుంచి నీకు డిఎస్సి ఎగ్జామ్ ప్రారంభమయ్యే వరకు కూడా నేను ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తా. ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ పైన డైలీ ఎగ్జామ్ పెడతా. నా క్లాసెస్ వినండి, నేను ఇచ్చే మెటీరియల్ చదవండి, నా ఎగ్జామ్స్ రాయండి. నువ్వు ఇంకేం మాత్రం జీకే కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఇంకోటి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బయట ఫ్రీగా దొరుకుతుందని చెప్పి సరే మీ ఇష్టం, అది చూసి తీసుకోండి. నేనైతే ఇది ఆమె ఇచ్చాను, ఎవరైనా అవి కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. అయితే 2025లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్రెస్టో స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీ స్టైల్ అనేది వీటిలో కనిపిస్తాయి అని అడిగాడు. కింది వాటిలో దేనికి సంబంధించిందని అడిగాడు. ఇక్కడ కుస్తీలో సంబంధించినదా, ఈతకు సంబంధించినదా, సైక్లింగ్ సంబంధించినదా, పడవ పంద్యానికి సంబంధించినదా? ఉదాహరణకి చెస్ ఆడతాం అనుకోండి. చెస్ ఆడేటప్పుడు చెక్మేట్ అని వాడుతుంటాం. లేకపోతే మనం చెస్ ఆడేటప్పుడు మనం కింగ్ అని వాడుతుంటాం.
అర్థమవుతుందా? అదేవిధంగా మనం చూడండి కబడ్డీ వాడేటప్పుడు నువ్వు రైట్ పోయి రారా అని వాడుతుంటాం. ఇలా పదాలు కొన్ని వాడుతుంటాం. క్రికెట్ ఆడు బౌలింగ్, బౌలర్, బ్యాటర్, ఓకేనా, కీపర్, ఇలాంటి మనం వాడుతూ ఉంటాం. చెస్లో కానీ, క్రికెట్లో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, గ్రాండ్ మాస్టర్ దేంట్లో చెస్లో, గ్రాండ్ స్లమ్ టెన్నిస్లో, ఇటువంటివి మనం వాడుతుంటాం. క్రీడా రంగంలో ఒక్కొక్క క్రీడలో కొన్ని పదాలు వాడుతుంటాం. ఆ పదాలన్నీ కంప్లీట్గా మన యాప్లో ఇచ్చిన వాటిని చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ టాపిక్ అప్లోడ్ చేస్తాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈత. ఈత అనే ఒక స్పోర్ట్స్లో ఈ పదాలు వాడడం అనేది జరుగుతుంది. వీటిని కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఏ సెషన్ అయినా తీసుకో, బుక్స్ అండ్ ఆథర్స్ పైన క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ లేదు. ఓకేనా, ఒకటి టీజీటీ అయినా, పీజీటీ అయినా, ఎస్సీ ఏదైనా రాసుకో. డిఎస్సీలో జీకే కరెంట్ అఫైర్స్ బిట్టు మన నుంచే వస్తాయి, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా, రచయిత పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానం ఎంచుకోండి అని అడిగాడు. ఇక్కడ చూడండి, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకటో దానికి డి మిత్రమే. ఇక్కడ ఒకటో దానికి నెల్సన్ మండేలా, రెండో దానికి డి మిత్రమా. ఎక్కడుంది రెండో దానికి డి? ఇక్కడ ఉంది. అంటే ఇది ఆన్సర్ అనమాట. నెల్సన్ మండేలాకి సంబంధించినటువంటి పుస్తకం లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఒక పుస్తకం, అర్థమవుతుంది. కాబట్టి ఒకటో దానికి సి. ఇక్కడ చూడండి, దీన్ని పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరిది? నెల్సన్ మండేలా. అంటే రెండవ దానికి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. రెండవ దానికి డి ఇక్కడ ఎక్కడ లేదు, ఒక్క దాంట్లో మాత్రం ఉంది, ఆప్షన్ 4లో. మిగతావన్నీ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఈ ఒక్కటే ఆన్సర్ అయి ఉంటుంది. ఇంక చూద్దాం, ఒకటో దానికి సి అంట. ఏపీజే అబ్దుల్ కలాం ఇండామిటబుల్ స్పిరిట్ అనేది ఎవరు సంబంధించింది అంటే ఏపీ అబ్దుల్ కలాం సంబంధించినది. నెక్స్ట్ రెండో దానికి డి, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మూడో దానికి ఏ, పివి నరసింహారావు సంబంధించి సహస్ర పన్ను. నరేంద్ర మోడీ నయనం ఇదం ధన్యం అనే ఒక పుస్తకం నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పుస్తకం అనమాట. ఓకేనా, ఇది అసలు బుక్స్ అండ్ ఆథర్స్ పైన క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్ పేపర్ లేదు మాత్రం, కంప్లీట్ మన యాప్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్ని అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్, యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతుకు సంబంధించి, ఈ డాన్స్కి సంబంధించి అడిగారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యామిని కృష్ణమూర్తి ఎక్కువ ఫేమస్ దేంట్లో? భరతనాట్యంలోనా, కథక్కలిలోనా, లేదా భరతనాట్యం కూచిపూడిలోనా, కూచిపూడి కథక్లోనా, ఒడిస్సీ మణిపూర్లో అంటే ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం, కూచిపూడి. భరతనాట్యంను తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటాం. కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటాం. అదేవిధంగా కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటాం. కథక్కలి వచ్చేసి కేరళ రాష్ట్రంలో జరుపుకుంటాం. యక్షగానం వచ్చేసి కర్ణాటకలో జరుపుకుంటాం. రామ్ లీలా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటాం. చౌ డాన్స్ బీహార్, జార్ఖండ్, ఒడిస్సా ఇటువంటి రాష్ట్రంలో జరుపుకుంటారు. అదేవిధంగా భరతనాట్యాన్ని తెవర అట్టం అని పిలుస్తాం, సదర అట్టం అని పిలుస్తాం, సాదర అట్టం అని పిలుస్తాం. ఇవన్నీ కూడా మనకి భరతనాట్యం ఉన్నటువంటి మరికొన్ని పేర్లు. డిఎస్లో మొన్న మెగా డిఎస్లో తెవర అట్టం అని దేన్ని పిలుస్తారని అడిగాడు. సో తెవర కాదు, సదర అట్టం దేనిని పిలుస్తారని అడిగాడు. భరతనాట్యంకి మరొక పేరు సదర అట్టం, తెవర అట్టం, ఓకేనా, సాదర అట్టం, ఇవన్నీ కూడా. ఓకేనా, కాబట్టి యామిని కృష్ణమూర్తి ఎక్కువ ఫేమస్ దేంట్లో అంటే భరతనాట్యం, కూచిపూడి. ఇటువంటివన్నీ కూడా మన యాప్ స్టేట్ ఫెస్టివల్స్, అదేవిధంగా ఆయా వ్యక్తులు అందరూ కూడా అప్లోడ్ చేస్తారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఉడాన్ పథకం. ఈ ఉడాన్ అనే పథకంని 2016 మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్టోబర్ మాసంలో 2016 అక్టోబర్ మాసంలో మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫ్లైట్లో ప్రయాణించడం అది పెద్ద ప్రమాదం అనుకుంటాం. కానీ భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలను అభివృద్ధి చేయడము, విమానాలు ఎక్కువగా మనకి అందుబాటులోకి తీసుకురావడము, విమానాలు ప్రయాణించేటటువంటి సాధారణ ప్రజలకి తక్కువ ధరకు టికెట్లు లభించేటట్టు చేయడమే ఈ ఉడాన్ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంధనమా, వైద్యన, పారిశ్రామిక రంగం అంటే కాదు, విమానయాన అభివృద్ధి కొరకు విమానయాన అభివృద్ధి చేయడము, విమాన రాకపోకలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉడాన్ అనే పథకం తీసుకొచ్చారు 2016లో. అయితే మీకు చాలా పథకాలు ఇక్కడ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు సంబంధించిన పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016లో తీసుకొచ్చారు. దాన్ని ఫిబ్రవరి 18న అంటే నష్టపరిహారం చెల్లించడం ఫసల్ బీమా యోజన. జన్ధన్ యోజన అంటే ఏమి?
మనకు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం, అదేవిధంగా మనకు ముద్రా యోజన సమయంలో లోన్ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా మనకి చాలా పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కేంద్ర పథకాలు సుకన్య సమృద్ధి యోజన, ఒక గ్రామీణ కౌశల్య యోజన, గ్రామీణ వికాస్ యోజన, అదేవిధంగా మనకి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకేనా, ఇవన్నీ కూడా మనం యాప్లో విత్ ఇన్ 2 days అప్లోడ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ స్కీమ్స్ అప్లోడ్ చేస్తాం. ఏపీ స్కీమ్స్ కంప్లీట్గా ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ప్రెసెంట్ గ్రౌండ్ వర్కింగ్ జరుగుతుంది. విత్ ఇన్ 2 days అప్లోడ్ చేస్తా. ఆ పథకాలన్నీ నువ్వు చదువుకొని వెళ్ళి ఖచ్చితంగా నీకు క్వశ్చన్ పడతాను. ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్, భారతదేశంలో శాంతి సమయంలో ఇచ్చేటటువంటి అత్యున్నత సౌర పథకాలలో అత్యున్నతమైనది ఏదని అడిగాడు. హైయెస్ట్ అవార్డు ఏదని అడిగాడు. హైయెస్ట్ పీస్ అవార్డు అంటాం. భారతదేశంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో భారత రత్న. ఓకేనా, రెండవ అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో పద్మ విభూషణ్, మూడవ అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో పద్మభూషణ్, నాలుగవ అత్యున్నత పురస్కారం అంటేనేమో పద్మశ్రీ. ఈ మూడింటిని కలిపి పద్మ అవార్డ్స్ అని పిలుస్తారు. భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న, ప్రపంచంలో అత్యున్నత పౌర పురస్కారం నోబెల్ పురస్కారం. అదేవిధంగా మన భారతదేశంలో చలనచిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. అదేవిధంగా మన భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం మనకి జ్ఞానపీఠ్ పురస్కారం. జ్ఞానపీఠ్ పురస్కారం. మన భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. మన భారతదేశంలో శాంతి రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే అశోక చక్ర అవార్డు. అశోక చక్ర అవార్డు గుర్తుపెట్టుకోండి. అశోక చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర. శాంతి సమయంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారాలు వరుసగా అశోక చక్ర అవార్డు, అశోక చక్ర అవార్డు. అదేవిధంగా రెండవది శౌర్య చక్ర అవార్డు. అదేవిధంగా మూడవది కీర్తి చక్ర అవార్డు. ఇది శాంతి సమయంలో ధైర్య సాహసాలకు ఇచ్చేటటువంటి అవార్డు. అంటే మన భారతదేశం ఇప్పుడు ఎటువంటి అల్లకొల్లను సృష్టించడం లేదు. మన భారతదేశం ఏ దేశం పైన యుద్ధం చేయడం లేదు. మన భారతదేశం పైన కూడా ఏ దేశం యుద్ధమో చేయట్లేదు. అని మన భారతదేశం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఈ శాంతి సమయంలో ఎవరైతే ధైర్య సాహసాలు చేసి ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ పురస్కారం అందజేస్తారు. అంటే రీసెంట్గా 2026 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అశోక చక్ర అవార్డుని శుభాంశు శుక్లా గారికి అందజేశారు. శుభాంశు శుక్లా ఈయన ఒక గ్రూప్ కెప్టెన్ అని రానున్నటువంటి కాలంలో మన భారత ప్రభుత్వం ప్రయోగించబోతున్నటువంటి మానవ సహిత మిషన్ గగనయాన్లో కూడా ఈయన అంతరిక్షంలోకి వెళ్ళనున్నాడు. దాంతోపాటు ఇంతకు ముందు యాక్సియం 4 అనే మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి తొలి భారతీయుడు ఇతనే. ఎవరు? మనకి సుభాష్ శుక్లా గారు. ఈయన ధైర్యం చేసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి సుభాష్ శుక్లా గారు. అంటే శాంతి సమయంలో ధైర్యం ఎవరైతే చేసి సాహసానికి దిగుతారో అంటే ధైర్య సాహసాలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఓకే, ఈ సంవత్సరం ఈ అశోక్ చక్ర అవార్డు గ్రహీత 2026లో సుభాష్ శుక్లా గారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, యుద్ధం సమయంలో ఉదాహరణకి భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనుకుందాం. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో లేదా యుద్ధం సమయంలో ఎవరైతే ధైర్యం చేసి ఆ యుద్ధంలో పోరాడి మన భారతీయులను సంరక్షించడానికి కీలక పాత్ర పోషిస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం వచ్చి పరమవీర చక్ర అవార్డు. గుర్తుపెట్టుకోండి, పరమవీర చక్ర అవార్డు. అదేవిధంగా మహావీర చక్ర, అదేవిధంగా శౌర్య చక్ర అనే అవార్డుని అందజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇటువంటి మన భారతదేశం అందిస్తారు. ఇది యుద్ధం సమయంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం. ఇది శాంతి సమయంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం. వాడు ఏమడిగాడు? శాంతి సమయంలో ఇచ్చేటటువంటి శౌర్య పథకాల్లో అత్యున్నతమైనది అడిగాడు. శాంతి సమయంలో ఏది? అశోక చక్ర అవార్డు. ఓకేనా, రైట్. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఈ దేశంలో కలదనిచ్చాడు. నేను UN కంప్లీట్గా అప్లోడ్ చేసిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్
కంప్లీట్గా అప్లోడ్ చేస్తున్నా. 1945 అక్టోబర్ 24వ తారీఖున మనకి ఏర్పాటైంది యుఎన్ఓ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్లో ఉంటారు. ప్రతి ఏటా అక్టోబర్ 24వ తారీఖున యుఎన్ఓ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో మొత్తం 6 విభాగాలు ఉంటాయని కూడా మీకు చెప్పాను. ఒకటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుంది. రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెండవది. అదేవిధంగా ఎకనామిక్ కౌన్సిల్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక సామాజిక మండలి అంటాం. ఓకేనా, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నాలుగవది ట్రస్టీషిప్ కౌన్సిల్ అని ఒకటి ఉంటాయి. ఐదవది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంటారు. ఆరవది సెక్రటేరియట్ అని ఒకటి ఉంటారు. దీంట్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ది హేగ్ లో ఉంటారు. ది హేగ్ ఎక్కడ ఉంటుంది అంటే నెదర్లాండ్స్ దేశంలో ఉంటుంది. మిగతావి అన్ని కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ లో ఉంటుంది. ఓకేనా, ఈ టాపిక్ మీకు కంప్లీట్ అప్లోడ్ చేస్తున్నా. కాబట్టి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందనేసి అంటే నెదర్లాండ్స్ దేశంలో ఉంది. ఇటువంటివన్నీ కూడా మన యాప్ లో అప్లోడ్ చేసిన మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, దీంట్లో సరైన సమాధానం ఎంచుకోండి అని అడిగాడు. పాలిటీలో పెట్టింది గుర్తుపెట్టుకోండి. జీకే ఈజ్ సింగిల్ సబ్జెక్ట్, నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్. అది సింగిల్ సబ్జెక్ట్ అయితే కాదు. కరెంట్ అఫైర్స్ అంటే అన్ని సబ్జెక్టులు కలయిక కరెంట్ అఫైర్స్ జీకే. ఓకేనా, చూడండి పాలిటీలో బాగా జీకేలో ఇచ్చాడు. సి రాజగోపాలాచారి ఏమన్నా సరైన సమాధానం ఎంచుకోమన్నాడు వాడు. సి రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత అన్నాడు. ఎస్ కరెక్టే, 1954లో అందుకున్నాడు. భారతరత్న అవార్డు 1954లో మన భారత ప్రభుత్వం ప్రారంభించింది. భారతరత్న పురస్కారాన్ని ఈ రోజు వరకు చూసుకుంటే మొత్తం 53 మందికి రావడం అనేది జరిగింది. చివరిసారిగా 2024 సంవత్సరంలో మొత్తం 5గురికి రావడం అనేది జరిగింది. ఈ 5గురిలో మొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు, ఇతను బీహార్ రాష్ట్రం సంబంధించి. అదేవిధంగా చరణ్ సింగ్, ఇతను వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబంధించి. అదేవిధంగా ఎల్కే అద్వానీ, ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. పివి నరసింహారావు, ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా చివరిగా ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ 5గురు రావడం అనేది జరిగింది. అయితే భారతరత్న పురస్కారాన్ని అందుకున్న వ్యక్తులు ఆ బిరుదుని పేరుకి ముందు కానీ పేరు తర్వాత కానీ ఎవరు కూడా ఉపయోగించకూడదు. భారతరత్న పురస్కారం అనేది దేశం అత్యున్నత పురస్కారం. దీనికి నగదు బహుమతి అనేది ఉండదు. మన భారతదేశం భారతరత్న పురస్కారాన్ని ఇప్పటి వరకు 5గురు అందుకున్నారు మహిళలు. ఎవరెవరు? ఇందిరాగాంధీ అందుకున్నది, అదేవిధంగా అరుణ అసఫలి అందుకున్నది, అదేవిధంగా మదర్ తెరీసా అందుకున్నది, ఎంఎస్ సుబ్బలక్ష్మి అందుకున్నది. దీంతో పాటు మనకి లతా మంగేష్కర్ గారు ఈ 5గురు కూడా అందుకోవడం అనేది జరిగింది. మొత్తం 5గురికి వచ్చింది. రైట్. మొట్టమొదటి ప్రధాని అడిగితేనేమో భారతరత్న పురస్కారానికి మొట్టమొదటి ప్రధాని అడిగితేనేమో జవహర్లాల్ నెహ్రూ, మొట్టమొదటి రాష్ట్రపతి అడిగితేనేమో బాబు రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, మొట్టమొదటి సీనియర్ దర్శకుడు అడిగితే సత్యజిత్ రే, అతి పెద్ద వయసు అందుకున్న వ్యక్తి డికే కర్వే, అదేవిధంగా క్రీడాకారుడు మొట్టమొదటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఓకేనా, మొట్టమొదటి మహిళ అడిగితే ఇందిరాగాంధీ, మొట్టమొదటి తొలి మహిళా ప్రధాని అడిగితే ఇందిరాగాంధీ. ఇటువంటివన్నీ కూడా మన యాప్ అప్లోడ్ చేస్తున్నా చూసుకోవచ్చు. ఓకేనా, సరైన సమాధానం అన్నాడు. రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత. ఎస్ కరెక్టే. అశోక చక్ర అనేది 2వ అతిపెద్ద గ్యాలంటరీ అవార్డు అన్నాడు. కాదు, ఇది మొదటి గ్యాలంటరీ అవార్డు, కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, ఇప్పుడు మీరు వాళ్ళు అడిగింది సరైన సమాధానం కదా. సరైన సమాధానం ఎప్పుడైతే అడుగుతాడో సరికానిది పెట్టుకోండి, సరికాని దాన్ని పట్టుకో, నీకు ఈజీ ఆన్సర్ వస్తుంది. అశోక చక్ర అనేది 2వ అతిపెద్ద గ్యాలంటరీ అవార్డు అన్నాడు కదా, కానీ తప్పిది, మొదటి గ్యాలంటరీ అవార్డు ఇది. కాబట్టి బి దేంట్లో అయితే ఉంటుందో అది సరైన సమాధానం ఉంటుంది. బి దేంట్లో అయితే ఉంటుందో అది సమాధానం కాదు. వాడు అడిగేది సరైనది కదా, సరైనది అడిగినప్పుడు సరికాదు మనం పెట్టుకోవాలా. బి ఈ ఆప్షన్ దేంట్లో అయితే ఉంటుందో అది ఆన్సర్ కాదు. ఓకేనా, చూడండి, బి ఇందులో ఉంది, ఇది కాదు. బి ఇక్కడ ఉంది, ఇది కాదు. ఓకేనా, ఇంకా 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు బి ఉండకూడదు, ఏ ఉండాలి. ఎక్కడ చూడండి, బి ఉండకూడదు, ఏ ఉండాలి. బి ఉండకూడదు, ఏ ఉండాలి అంటే ఆప్షన్ 4 ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఆన్సర్ చేసాం. ఇది టైం సేవ్ చేయడం అనమాట. నెక్స్ట్, అశోక చక్ర చెప్పేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కింద స్వర్ణ కలశం ఇస్తారు. 5 లక్షల బహుమతి అంటే కాదు, 10 లక్షల బహుమతి ఇస్తారు. ఓకేనా, 10 లక్షల బహుమతి. వినోబా భావే తొలి రామన్ మెగసెస్ అవార్డు అందుకున్న 1958. కరెక్టే. కాబట్టి ఏ మరియు డి కరెక్ట్. ఈ 2 ఆప్షన్ 4 ఆన్సర్.
నెక్స్ట్, భారత రాజ్యాంగంలో చేసినటువంటి మొదటి రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అడిగాడు. భారత రాజ్యాంగంలో మొత్తం భాగాలు వచ్చి 25 భాగాలు ఉన్నాయి. ఓకేనా, 25 భాగాలు ఉన్నాయి చేర్చబడిన వాటితో కలిపి. భారత పౌరసత్వం భారత భూభాగం మొదటి భాగం, పౌరసత్వం రెండో భాగం, మూడో భాగం ప్రాథమిక హక్కులు, నాలుగో భాగం ఆదేశ సూత్రాలు, 4A మనకి ప్రాథమిక విధులు, 5వది కేంద్ర ప్రభుత్వం, 6వది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటివన్నీ మనం చూసాం. 7వది తొలగించేశాం. ఇటువంటివన్నీ ఉంటాయి. మనకి మొత్తం భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. ఈ 25 భాగాలు కూడా మన యాప్లో కంప్లీట్ లిస్ట్ ఇచ్చున్నా. ఆ లిస్ట్ మొత్తం చదువు. ఓకేనా, 25 భాగాలు ఇచ్చాను, 107 రాజ్యాంగ సవరణలు ఇచ్చాను, అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ ఇచ్చాను, ప్రధానమంత్రులు ఇచ్చాను, రాష్ట్రపతులు ఇచ్చాను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇచ్చాను. ఓకేనా, ఇవన్నీ కూడా ఏ దేశం నుంచి ఏ రాజ్యాంగ సవరణ తీసుకున్నా అవన్నీ కూడా మన యాప్లో ఇచ్చున్నా. ఓకేనా, మీరు చదువుకోవచ్చు. ఓకేనా, రైట్. మొదటి రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిన అడిగాడు. గిరిజన హక్కులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చాలా ఉన్నాయి, ఇది పక్కన పెట్టండి. ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ అని అడిగాడు. కరెక్టే. దీంట్లో మొదటి రాజ్యాంగ సవరణ ఈ 4 దేంట్లో కనబడుతుందంటే ప్రాథమిక హక్కుల్లో కనబడుతుంది. ఓకేనా, ఆన్సర్ ఇది. యాక్చువల్గా ఆన్సర్ ఇది. ఇప్పుడు సిక్కిం ఏర్పాటు గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ 36వ రాజ్యాంగ సవరణ, 36 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సిక్కిం మన భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పాటైంది. ఓటు హక్కు వయో పరిమితి 1988లో 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో 61వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ సార్వత్రిక ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం అనేది జరిగింది. 18 సంవత్సరాలకి తగ్గించడం అనేది జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆన్సర్ దేనికి సంబంధించింది ప్రాథమిక హక్కులు. మీకు ఇక్కడ 100వ రాజ్యాంగ సవరణ మనకి భారత్ బంగ్లాదేశ్ భూభాగాల బదిలీ. 101వ రాజ్యాంగ సవరణ జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. 102వ రాజ్యాంగ సవరణ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి తెలియజేస్తుంది, రాజ్యాంగ హోదా. 103వ రాజ్యాంగ సవరణ వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% రిజర్వేషన్స్. 104వది వచ్చేసి సామాజిక విద్యాపరమైనటువంటి వారిని అంటే ఓబీసీలను ఒకప్పుడు గుర్తించేది రాష్ట్రపతి, దీన్ని ఇటీవల రాష్ట్రానికి కేటాయించారు. అదేవిధంగా భారతదేశంలో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ పెంచేది కూడా 104. ఓకేనా, అర్థమవుతుందా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇవి మనకు రాజ్యాంగ సవరణ. రీసెంట్గా 106, 107 కూడా మనకి అమలుకు రావడం అనేది జరిగింది. ఈ వరుస క్రమం అంతా మన యాప్లో ఇచ్చినాను, మీరు ఒకసారి మన యాప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మిత్రమా. ఓకేనా, రైట్. నెక్స్ట్, 2 పర్యాయాలు అంటే 2 సార్లు భారత రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి నాయకుడు ఎవరనంటే ఆన్సర్ వచ్చేసి ఈ 4 ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ మన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి. 2వసారి రాష్ట్రపతి పనిచేసిన ఇతనే. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో వరుసగా 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ లిస్ట్ మొత్తం మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, ప్రదేశాలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకొని అన్నాడు. మీరు మన యాప్లోకి వెళ్ళి చూడండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి నేను ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తున్నాను పీడిఎఫ్. ఓకేనా, పీడిఎఫ్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఓకేనా, నా క్లాసెస్ వినండి, నేను ఇచ్చే పీడిఎఫ్ చదవండి, నేను పెట్టే ఎగ్జాము ఈ 3 నువ్వు ఫాలో, ఇంకేమి చదవద్దు. ఈ 3 ఫాలో, ఎక్కడో ఒక చోట నీకు బిట్టు ఖచ్చితంగా తగులుతుంది. ఓకేనా, సరే నేను ఓన్లీ పీడిఎఫ్ చదువుతా అంటే పీడిఎఫ్ చదివితే కవర్ కాకపోవచ్చు 1-2, ఎందుకంటే నోట్తో క్లాసెస్ చెప్పడం వేరు, నేను బుక్లో రాయడం వేరు. ఓకేనా, అర్థమవుతుందా. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, రాయడం తక్కువ ఉంటుంది. నా క్లాసెస్ వినండి, పీడిఎఫ్ చదవండి, ఎగ్జామ్స్ రాయండి. ఓకేనా, రైట్. షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే మనకి బాగా తెలిసింది సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నగరం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, రాజమహేంద్రవరం, రాజమండ్రి. అంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డి. 3వ దానికి డి ఎక్కడుంది వెతుకో. ఓకేనా, ఇక్కడ ఉంది 3వ దానికి డి, ఇక్కడ ఉంది 3వ దానికి డి. అంటే ఈ 2 ఆప్షన్లు కూడా మనం ఎలిమినేట్ చేయాలి, వాటితో మనకు సంబంధమే లేదు. ఈ 2 ఆన్సర్ ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద జంతు పునరావాస కేంద్రం ముఖేష్ అంబానీ వాళ్ళకి సంబంధించింది ఇది. ఓకేనా? రీసెంట్గా వార్తలు కూడా పేపర్ కూడా వేశాను, అందుకే పేపర్ చదవాలని చెప్పేది రోజు, ఊరికే కాదు. ప్రపంచంలో అతిపెద్ద జంతు పునరావాస కేంద్రం మనకి గుజరాత్లో వాంతారా అనే ప్రాంతంలో ఉంది. వంతారా అనే ప్రాంతంలో ఉంది. ఓకేనా? ఇది చూడండి, 4వ దానికి బి ఎక్కడుందో చూడండి. 3వ దానికి డి ఉండాలా, 4వ దానికి బి ఉండాలి. ఆన్సర్ ఇది. ఎస్, ఆప్షన్ 1 కరెక్ట్. ఇప్పుడు చూడండి, షాహిద్ భగవత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్. 1వ దానికి సి ఉందా? నెక్స్ట్ 2వ దానికి వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ? కన్యాకుమారిలో ఉంది. అంటే 2వ దానికి ఏ, 3వ దానికి డి, 4వ దానికి బి. ఓకేనా? ఇవన్నీ అప్లోడ్ చేస్తే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నేను ఆల్రెడీ దినోత్సవాలన్నీ అప్లోడ్ చేశాను చెప్పాను. ఆ దినోత్సవం తప్ప నేను ఏమో చదవాలి. ఓకేనా? ప్రపంచ మాతృభాష దినోత్సవం, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం. దీనికి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పైనా ఒప్పైనా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కరెక్టా కాదో నేను చెప్తాను. ఓకేనా? ప్రయత్నం చేయండి, ప్రయత్నం మొదటి విజయం. అర్థమవుతుందా? ఈ ఆప్షన్లో 1 2 3 4 అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జీకే పరంగా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అనుకుంటే మీరు మన యాప్లో యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన యాప్ని ఎకానమీ వెంకటేశ్వర అనే యాప్ని నా పేరు మీద ఉంటాయి, మీరు యాప్లోకి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.